మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంకాలం సమయాన సత్యదేవుడి కళ్యాణ ఘట్టం కడు రమణీయంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన కొక్కిరాల సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కొలిచిన వారికి కొంగు బంగారంలా నిలిచే సత్యదేవుడు అంటే ఎంతో మహిమగల దేవుడిగా నమ్ముతామని, అందుకే ప్రతి ఒక్కరం స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. ముఖ్యంగా కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తామని, ఇక్కడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ సత్యదేవుని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జెడ్పీటీసీ గడ్డం త్రిమూర్తి, నాగరాణి, ఎంపీటీసీ తోట మోహన్, లక్షటిపేట మండల అధ్యక్షుడు పింగళి రమేష్, చిన్న రమేష్ మరియు అనేక కళ్యాణ మండపే సమస్త దేవతా భగవద్భాగవతాచార్యసర్దో అస్మిన్ వర్తమాన వ్యవహారికాంతరాలన శ్రీ ప్రభవ షష్ఠ సంవత్సరాణ మధ్య శ్రీ శోభనామ సంవత్సరే తరాయత ఈ అల్లుడు తిన్నాడు అయిపోయింది. రెండో రోజు ఈ అల్లుడు 2 రోజులు అన్ని చేసి పెట్టాలి కదా, పంచపక్షులు అనే కూడా అలాగే గోవింద గోవింద సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చినారు. స్వామివారి కృప వల్ల మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, భక్తులందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలి అని చెప్పేసి ఆ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన పుణ్యక్షేత్రమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు 18/2/2024 నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా కన్నుల పండుగ ప్రారంభించబడినది. ఇప్పుడిప్పుడే భక్తులంతా వేల సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవానికి విచ్చేస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, మంచినీటి వసతి, బారికేడ్స్, అలాగే పందిర్లు, ఇతరత్ర అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం వల్లే దేవస్థానం పక్షాన భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దాతలు సహకారంతో ఈ సంవత్సరం కళ్యాణ వేదిక నిర్మాణం చేయబడిన దాంట్లో మొట్టమొదటిసారిగా స్వామివారి కళ్యాణము ఇప్పుడే ప్రారంభించబడ్డది. ఈ కళ్యాణోత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమసాగరరావు గారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించడానికి కొద్దిసేపట్లో విచ్చేస్తున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. కావున ఎంతో మహిమాన్వితమైన ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాము. ఆర్థా విషాన శిథిలాచ్చ భీతా గోరేషిత వ్యాధీషు వర్తమానాం సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. నేటికి మా స్వామివారి బ్రహ్మోత్సవాలు 60 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. నేటికి 60 సంవత్సరాలు ఈ రోజు నుంచి మహావైభవంగా మా స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ ధరణిని ఉద్ధరించడానికి మా కొండపై వెలిసి మమ్మల్ని ఆదరించినందుకు వారికి జన్మతః కృతజ్ఞత తెలుపుకుంటూ, వారికి స్వామివారు కొంగు బంగారమై భక్తులందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల వారికి కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల వారికి కానీ స్వామివారు కొంగు బంగారమై వెలిసి ఉన్నాడని చెప్పుటకు అతిశయోక్తి లేదు. ఈ కళ్యాణానికి పురస్కరించుకొని మా యొక్క శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు సతీమణితో సహా వారు విచ్చేసి ఉన్నారు. వారి యొక్క కనసైగలను
మందిరాల్లో ఈ యొక్క కళ్యాణము మహావైభవంగా జరుగుతున్నదని వారు చాలా ఆనందంగా పడుతున్నారు. అదేవిధంగా మా యొక్క దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేస్తున్నారు. మా అర్చక స్వాములు, వేద పండితులు, మా ఆలయ ఈవో గారు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని ఉద్దేశించి కూడా వారికి భోజన వసతులు కానీ, జంబో సీలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. మా యొక్క స్వామివారి కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకు స్వామివారి యొక్క శేషవస్త్రము, 2 కనువులు, లడ్డు ప్రసాదం కూడా, అక్షంతలు స్వామివారి మహా ఆశీర్వచనంగా ఇవ్వడం కూడా జరుగుతున్నది. మా స్వామివారు నేటికి 60 సంవత్సరాలుగా మా గోదావరి నదీ తీరమందున ఉండి మా అందరినీ, జగత్తునందరినీ కూడా ఉద్ధరిస్తున్నాడని చెప్పుటకు పెద్దగా అతిశయోక్తి ఏమీ లేదు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.